హాయ్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఏంటంటే నేనైతే ఇవి 4 బ్లౌజులు అనేది ఒకే కస్టమర్‌వి ఉన్నాయండి. అయితే నేను ఇక్కడ ఏంటంటే 4 కట్ చేయకుండా ఒక 3 బ్లౌజులు అయితే ఇలా ఫోల్డింగ్ చేసి ఓపెన్ అనేది మనకి అపోజిట్‌లో ఉంచాలండి. ఇలా ఐన్స్ కట్ చేసేటప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎగురు దిగురు లేకుండా ఒక హాఫ్ ఇంచు మనం కట్ చేసుకుంటే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇక్కడ చూడండి, మనము ఈ హాఫ్ ఇంచ్‌కి ఎందుకు మార్క్ చేశానంటే నేనైతే పైపింగ్ వేస్తున్నాను కాబట్టి ఇలా హాఫ్ ఇంచ్‌కి మార్క్ చేసుకొని ఇలా హ్యాండ్ ఎంత ఎంత పొడవుంటే అంతవరకు మార్క్ చేసుకోవాలి. కుట్టతో సహా పెట్టేస్తున్నాను నేను. ఇలా మార్క్ చేసిన తర్వాత చూడండి, బ్యాక్ మనం చూసుకుంటే హ్యాండ్ ఎంతవరకు ఉందో అంతవరకు క్లియర్గా అవుపిస్తుంది. అలా కాకుండా మనము ఇలా చూడండి, హ్యాండ్ పొడవు వచ్చేసి 5 ఇంచెస్ ఉంది కదా, చంక డౌన్ వచ్చేసి 2.5 అయితే పెట్టాను. ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవడమే, చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. హ్యాండ్స్ అయితే లోత్ అనేది ఇలా పెట్టాను. హ్యాండ్ లూజు ఇలా మార్క్ చేసుకోవాలి. చంక లూజు కూడా ఫస్ట్ వరకు, షోల్డర్ నుంచి ఫస్ట్ కుట్టు వరకు మనం మార్క్ చేసుకున్నామంటే చంక లూజ్ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ 2 ఇంచెస్కి ఒక మార్క్ వేసుకోవాలి. ఇలా రెండు కలుపుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. హ్యాండ్ లూజు, చంక లూజు. చూడండి, ఇక్కడ కొంచెం క్రాస్గా ఉందని నేనైతే ఈ క్రాస్ అనేది తీసేసాను. ఇప్పుడు కట్ చేసుకోవడమే. హ్యాండ్ అనేది చాలా ఈజీగా మనం కట్ చేసుకోవచ్చండి. హ్యాండ్స్ ఒకేసారి 3 అయితే కట్ చేశానండి. చూడండి, మనకి ఈజీగా అయిపోవాలంటే ఇదే మెథడ్ అండి, చాలా ఈజీగా అయిపోతుంది. అంటే 4, 5 వేసుకోకుండా ఒక్కొక్కసారి అంటే మనకి 3 అయినా ఇలా వేసుకున్నారంటే ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫోల్డింగ్ అంతా తీసేసి ఓపెన్ చేసుకొని, మనకి ఓపెన్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలండి. తర్వాత ఇలా లైన్గా మళ్ళీ వేసుకోవాలి. స్టెప్ బై స్టెప్ వేసుకున్నామంటే ఎక్కడ మనకి మిస్ కాకుండా క్లాత్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా వేసుకున్నామంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ ఉన్న క్రాస్ పీస్ మనకి ఇక్కడ క్రాస్గా ఉంది కదండి కింద. ఇప్పుడు ఈ క్రాస్ పీస్ ఎందుకంటే మనకి యూజ్ తర్వాత యూజ్ అవుతుంది. ఎందుకంటే షేప్ పట్టీల కోసం మనమైతే ఇది యూజ్ చేసుకోవచ్చు. అందుకని మరీ తక్కువగా కాకుండా మరీ ఎక్కువగా కాకుండా షేప్ పట్టీకి యూజ్ అయ్యే విధంగా నేను కట్ చేస్తున్నాను. ఇలా చూపిస్తాను నెక్స్ట్ ఇవి ఎలా కట్ చేయాలి షేప్ పట్టీలు అనేది. చూడండి, ఇప్పుడు మొత్తం నీట్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత కింద హాఫ్ ఇంచ్కి అయితే ఒక మార్క్ చేస్తున్నానండి ఇలా. ఎందుకంటే మనం నడుము పట్టి వేసుకోవాలంటే కింద హాఫ్ ఇంచ్ అయితే తీసుకోవాలి. పైపింగ్ అయినా వేసుకోవచ్చు, పట్టి అయినా పెట్టుకోవచ్చు అండి, అది మన ఇష్టం. ఇంకా ఇప్పుడు ఫోల్డింగ్ చేసి చూడాలి. ఇలా బ్లౌజు మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. రివర్స్ తీసి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ వీప్ కప్పు దగ్గర ఒక మార్కు ఇలా నేను చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఈజీగా కట్ చేస్తారు. వీప్ కప్పు దగ్గర మనకి పావించు అంటే బ్లౌజ్ ఎంత అయితే ఉంటుందో అంతవరకు కాకుండా ఒక పావించు పైకి మార్క్ చేసుకొని ఇక్కడ 2 ఇంచెస్ నడుము దగ్గర ఒక 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ ఎంతవరకు అవుతుందో ఖర్చుతో సహా పెట్టేశాను నేను. ఇలా పెట్టేసిన తర్వాత షోల్డర్ దగ్గర నెక్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఇప్పుడు బ్లౌజ్ అనేది తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత బ్లౌజ్ హైట్ అయితే ఇలా చూస్తానండి. ఇలా కింద నడుము దగ్గర మనము హాఫ్ ఇంచ్ వదులుకున్నాం కదా, అక్కడ నుంచి షోల్డర్ వరకు, షోల్డర్తో సహా అంటే షోల్డర్కి ఖర్చుతో సహా పెట్టేస్తున్నాను. ఇలా పెట్టుకొని ఇప్పుడు వీప్ కప్ దగ్గర పావించు పైకి మార్క్ చేసాం కదా, ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ అండ్ నెక్ వచ్చేసి 5 ఇంచెస్ అవుతుంది కదా, నెక్ వచ్చేసి 2 ఇంచెస్, ఇలా 3 ఇంచెస్ షోల్డర్, ఇక్కడ పైన నెక్ 2 ఇంచెస్, కింద డీప్ నెక్ వచ్చేసి 2.5 ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు పైనుంచి కిందికి ఒక లైన్ అయితే వేసుకోవాలి. ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఎందుకంటే పైన కింద సేమ్ ఉంటే నెక్ అనేది డీప్ అవుతుంది. అందుకని ఇలా కింద రౌండ్గా వచ్చే విధంగా 2.5కి మార్క్ చేసాం కదా, అందులోనే ఈ రౌండ్ అనేది తీయాలి. ఇప్పుడు చూడండి, నేను పైన మనకి 5 ఇంచెస్ ఉంది కదండి, కింద చంక డౌన్కి స్ట్రైట్గా కూడా 5 ఇంచెస్ ఉండాలి. ఇలా ఉంటేనే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. అందుకని ఇక్కడ మార్క్ పెట్టాను. పెట్టిన తర్వాత ఇక్కడ చంక డౌన్ అనేది 5.5కి ఇలా ఇప్పుడు ఈ లైన్ అనేది స్ట్రైట్గా ఇలా కొట్టుకొని తర్వాత ఇలా 1 ఇంచ్ మనకి చంక డౌన్ అనేది 1 ఇంచ్ తీసాను. కరువు స్కేల్తోని ఇలా క్రాస్గా తీసుకున్నామంటే సరిపోతుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇంతే, బ్యాక్ పార్ట్ చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది మీరు ఎలా తీసుకోవాలంటే చూడండి, హుక్స్ పట్టి నుంచి ఇలా కరెక్ట్గా ఫస్ట్ కుట్టు వరకు చూసుకుంటే మీకు చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. నడుము లూజు చెస్ట్ లూజు అందరికైతే మ్యాచ్ కాదండి. చూడండి తేడా వచ్చింది చూసారా. అలా అంటే మనకు కరెక్ట్గా ఫిట్టింగ్ కుట్టేటప్పుడు అయితే మనకి తెలిసిపోతుంది. అందరికీ ఒకేలాగా అయితే ఉండదండి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది.
ఈ నడుము సైజు వరకు ఇంతే రావాలి, ఆ నడుము సైజు వరకు అంతే రావాలంటే అది కాదు. కొంతమందికి చంక డౌన్ అనేది మనకి చంక లూజ్ అనేది ఎక్కువగా ఉంటుంది, నడుము లూజ్ అనేది తక్కువగా ఉంటుంది, చెస్ట్ లూజ్ ఎక్కువగా ఉంటుంది. అలా సెట్ కావు బ్లౌజులు అనేది. అందుకని వాళ్ళ ఇచ్చిన బ్లౌజ్ని బట్టి మనం కట్ చేసుకుంటూ వెళ్ళడమే. చూడండి, ఇప్పుడు స్ట్రెయిట్గా అంటే షోల్డర్కి స్ట్రెయిట్గా మనము డాట్ అయితే వేసుకోవాలి. ఆ డాట్ అనేది మనకి ఏంటంటే బ్యాక్ డాట్ వేసేటప్పుడు వీప్ కప్ దాటి, అంటే వీప్ కప్ అనే నెక్ ఉంది కదండి మనకి, ఆ నెక్ దాటి పైకి వెళ్ళకుండా కట్ చేసుకో. అయితే ఇక్కడ ఏంటంటే ఏం చూపిస్తున్నానంటే, ఇప్పుడు మనం మార్క్ చేసిన లైన్ మీద కట్ చేయకుండా లోపల కట్ చేస్తే మనకి కుట్టిన తర్వాత సెట్ అవుతుంది. లేదు ఇప్పుడు కట్ చేసిన విధంగా మనం మార్క్ చేసిన విధంగా కట్ చేస్తే నెక్ అనేది డీప్ అవుతుంది, భుజాలు అనేది జారుతాయండి. మీరు కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోండి. టేప్తో చూసిన బ్లౌజ్తో చూసిన అంతే వస్తుందండి. నడుము లూజ్ అనేది కరెక్ట్గా అంతే, తేడా ఏముండదు. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. బ్యాక్ పార్ట్ 3 పార్ట్స్ అనేది ఒకటేసారి వచ్చేసాయి కదా మనకి. 3 బ్లౌజెస్ అనేది ఒకేసారి కట్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఈ మెథడ్ అయితే వాడండి. 3, 4 అంతకంటే ఎక్కువ అయితే వాడొద్దండి, ఎందుకంటే కొంచెం కొంచెం మార్పులు అనేవి జరుగుతాయి. ఎందుకంటే క్లాత్ అనేది అటు ఇటు జరుగుతుంది, కరెక్ట్గా అయితే రాదు మన కటింగ్ అనేది కూడా. అందుకని 3, 4 అంతకన్నా ఎక్కువైతే వేసుకోవద్దండి మనకు ఫోల్డింగ్. ఇలా చూడండి, బ్యాక్ పార్ట్ ఇట్లా వేసుకోవాలి. క్రాస్ కటింగ్ అయితే మనకి ఇలా క్రాస్గా వచ్చే విధంగా వేసుకోవాలి. ఎంత క్రాస్గా ఉంటే ఫిట్టింగ్ అనేది అంత కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చూసారా, ఇప్పుడైతే మనము బ్యాక్ పార్ట్ పక్కకు పెట్టుకొని ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నేనైతే ముందు నెక్ అనేది మనం మార్క్ చేసుకోవాలి. పైన షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచు ఖర్చు కోసము కిందికి మార్క్ చేసుకొని అక్కడ నుంచి నెక్ అయితే ఇలా చూసుకోవాలండి కరెక్ట్గా. ఇప్పుడు ఇక్కడ 4 బుక్స్ల వరకు మాత్రం పెట్టుకోవాలి. తర్వాత షోల్డర్ నుంచి మెయిన్ డాట్ ఖర్చుతో సహా ఇలా పెట్టుకొని ఫ్రంట్ అయితే ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇలా మొత్తం ఈ 3 మార్క్స్ అయితే ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకోవడమే, చాలా ఈజీ అండి ఫ్రంట్ కూడా కట్ చేయడము. ఇందులో ఏంటంటే 4 టిప్స్. ఒకటి ఏంటంటే ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర ఒకటి మెయిన్ డాటు, తర్వాత ఫ్రంట్కు జాయింట్ అయితే ఎంతవరకు ఉంటుందో అంతవరకు, అంతేనండి. ఇందులో 4 ఉంటాయి. మనము కట్ చేసుకునే విధానం బట్టి ఉంటుంది ఏదైనా. ఇప్పుడు మనము అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్ అయితే చెప్తారు, నేనైతే నా స్టైల్లో ఇలానే కట్ చేస్తాను. అందుకని మీకు ఈజీగా ఉంటుందని చెప్తున్నాను నేను. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫ్రంట్ నెక్ అనేది. ఇలా తర్వాత వీళ్ళకి చెస్ట్ అనేది తక్కువగా ఉంటుందండి, అందుకని వీళ్ళకి డాట్ ఎలా పెట్టాలనేది చూపిస్తున్నాను చూడండి. 3 ఇంచెస్ కాజా పట్టి ఉక్స్ పట్టి నుంచి 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని అక్కడ 1.5 ఇంచ్కి మార్క్ చేశాను వెడల్పు. పొడవు వచ్చేసి కూడా అంతేనండి, 1.5 ఇంచు మార్క్ చేసుకొని ఇలా. ఇప్పుడు దీనికి స్ట్రెయిట్గా మెయిన్ డాట్కి స్ట్రెయిట్గా చంక దగ్గర డాట్ అనేది ఇలా వేసుకోవాలి. తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర 1.5 ఇంచు కింది నుంచి 1.5 ఇంచుకి మార్క్ చేసుకొని ఒక 2 ఇంచెస్ పొడవు ఉంటే సరిపోతుందండి ఈ డాట్ అనేది. ఇలా వేసుకున్న తర్వాత మనకు ఇలా సర్కిల్ వస్తే మనకి చాలా బాగా ఉంటుందండి. తర్వాత ఇక్కడ చూడండి, ఇలా సర్కిల్ అనేది రావాలి, అప్పుడు ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది. లోత్ అనేది ఇలా చంక లోత్ అనేది ఇలా తీసుకోవాలండి. తర్వాత ఇలా క్రాస్గా ఫ్రంట్ వచ్చేసి మనం కుట్టేటప్పుడు ఇలా కొంచెం క్రాస్గా కట్ చేసుకొని కుట్టుకున్నామంటే ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది. అలాగే షోల్డర్స్ కూడా కొంచెం ఇలా లోపలికి ముందు నెక్ కొంచెం నెక్ సైడ్ కట్ చేసుకున్నామంటే భుజాలు అనేది జారకుండా కరెక్ట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు షేప్ పట్టికి మనం ఏం చేయాలంటే ఇంతకుముందుకు నేను కట్ చేసిన పీసులు ఉన్నాయి కదండి, ఫస్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఆ పీసులు అనేది మనకి యూజ్ అవుతాయి అని చెప్పాను కదా, అదే అయితే ఇక్కడ చూడండి. ఇది రామా కలర్ అయితే కొంచెం తేడా వచ్చిందండి, తక్కువగా ఉంది. అందుకని ఈ 2 పీసులు అయితే చూపిస్తున్నాను చూడండి. మనం ఇలా కట్ చేసుకున్నప్పుడు షేప్ పట్టీలు అనేది ఇలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ పొడవు వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్ చేశాను. 3 ఇంచెస్కి అయితే పెట్టుకోవాలి మీరు. 2.5 అయితే మధ్య డౌన్ అనేది పెట్టుకోవాలండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను బ్లౌజ్తో చూపిస్తున్నాను చూడండి. ఈ రామా కలర్ తక్కువ ఉందని చెప్పి వేరే పీస్ ఇంకోటి ఉంటే అది తీసాను. ఇక్కడ నడుము పట్టికి మనకి యూజ్ అవుతుందని అంచొచ్చిన పీస్కి అయితే అలా కొంచెం కిందికి పెట్టాను. తర్వాత ఇక్కడ చూడండి, నేను బ్లౌజ్తోనైతే చూపిస్తున్నాను. అయితే బ్లౌజ్తో మనం చూసినప్పుడు షేప్ పట్టి అనేది 3 కాజాల వరకు మార్క్ చేసుకోండి. మీరు కింది నుంచి చూసుకోవాలి. కింది నుంచి 3 కాజాల వరకు చూసుకొని మధ్యన
డౌన్ అనేది మనం ఎంత అయితే అంత బ్లౌజ్ ఎంత ఉంటుందో అంత పెట్టుకొని తర్వాత లాస్ట్ కూడా అంతే ఎంత ఉందో అంత పెట్టేసుకోవాలి, బ్లౌజ్ని బట్టి పెట్టుకోవాలి. కాకపోతే స్టార్టింగ్లో మనకు వచ్చేసి ఏంటంటే 3 కాజాల వరకు అయితే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇది నడుము పట్టి కోసమని ఇలా కట్ చేశాను. తర్వాత ఇక్కడ కొంచెం అటు ఇటు క్రాస్ ఉందని కట్ చేశాను. తర్వాత ఇలా షేప్ పట్టీలు అనేది ఇలా కట్ చేసుకోవాలి నీట్గా. చూడండి మనకి ఈజీగా వచ్చేసాయండి షేప్ పట్టీలు అనేది. ఇప్పుడు ఇక్కడ కూడా 3 షేప్ పట్టీలు అనేది తీసాను. ఓకే ఫ్రెండ్స్, అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా వరకు చూస్తున్నారు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.